వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమతిం మధురం మధురాధిపతే రకిలం మధురం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అర్థాలను అంతరార్థాలను మనం వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? అర్జునుడు తనకు కలిగిన బాధను, శోకాన్ని అంతటినీ కూడా శ్రీకృష్ణ భగవానుడికి వివరించిన తరువాత అర్జునుడి యొక్క శోకాన్ని తొలగించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్న సందర్భంలో ఇది 12వ శ్లోకం. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచ చైవాన భవిష్యమః సర్వే వయం మతః పరం. అంటే ఓ అర్జున, నేను కానీ నువ్వు కానీ ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నటువంటి రాజులందరూ కూడా నత్వం నేమే జనాధిపాః, ఈ రాజులందరూ కూడా నిన్న ఉన్నారు, ఈరోజు ఉన్నారు, రేపు భవిష్యత్తులో కూడా నచ చైవన భవిష్యామః, భవిష్యత్తులో కూడా ఉంటారు. ఎందుకని? వీరి శరీరాన్ని నువ్వు పడగొడతావేమో, కానీ వీరి శరీరంలో ఉన్న ఆత్మను మాత్రం ఎవ్వరూ ఏమీ చేయలేరు. శరీరంలో ఉన్న ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అర్జున. పరమాత్మ అయినటువంటి నేను విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు, భూతకాలమునందు వర్తకాలమునందు అదేవిధంగా భవిష్యత్తు కాలమునందు కూడా నేను ఎలా ఆది అంతము లేకుండా శాశ్వతంగా ఉంటానో, పరమాత్మ అయినటువంటి నేను ఎలా శాశ్వతంగా ఉంటానో అలాగే జీవాత్మ అయినటువంటి ఆత్మ కూడా శాశ్వతంగా ఉంటుంది. ఈ యొక్క జీవాత్మను ఎవరు నశింపజేయలేరు అర్జున. సర్వే వయం మతఃపరం. ఎలాగా ప్రతి జీవిలో ఉన్న జీవాత్మ అంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుందో, పరమాత్మ అయినటువంటి నేను కూడా ఎలా శాశ్వతంగా ఉంటానో అలాగే ఈ ఉన్న ఆత్మ కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆ జీవాత్మను ఎవ్వరూ ఏమీ చేయలేరు అర్జున. నీవు అంటున్నావు ఈ యుద్ధరంగంలో నా యొక్క బంధువులను, నా తాతలను, నా గురువులను, నా యొక్క పరివారాన్ని చంపేస్తూ ఉన్నాను అని. నీవు వారి శరీరాన్ని మాత్రమే చంపగలవు, వారి శరీరంలో ఉన్న జీవాత్మను నువ్వు ఏమీ చేయలేవు అర్జున. నేను ఎలా శాశ్వతంగా ఉంటానో అలాగే వారి యొక్క శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ కూడా శాశ్వతమైనటువంటిది అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచ చైవాన భవిష్యామః సర్వే వయం మతః పరం. నేను ఎలా పరమాత్మగా శాశ్వతంగా ఉంటానో అలాగే ప్రతి జీవిలో ఉన్న జీవాత్మ కూడా శాశ్వతంగా ఉంటుంది. అటువంటి జీవాత్మను ఎవ్వరూ ఏమీ చేయలేరు అర్జున. నువ్వు శరీరాన్ని మాత్రమే చంపగలవు, ఆ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మను నువ్వు చంపలేవు అర్జున. అది శాశ్వతమైనటువంటిది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి వివరిస్తూ ఇంకా ఏం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.